దక్షిణామూర్తి స్తోత్రంలోని 6వ శ్లోకం. ఈ శ్లోకంలో జగద్గురువైన ఆది శంకరాచార్యుల వారు మెయిన్ ఫోకస్ చేస్తుంది ఏంటంటే అద్వైత సిద్ధాంతాన్ని. అంటే ఆత్మ పరమాత్మ వేరు కాదు, ఆత్మే పరమాత్మ, ఆ పరమాత్మే ఈ మొత్తం సృష్టి. దాదాపు అన్ని శ్లోకాలు ఇదే కాన్సెప్ట్ మనకు చెప్తాయి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్. అంటే గ్రహణం టైంలో సూర్యుడు గాని చంద్రుడు గాని రాహు చేత కప్పబడి ఉంటారు. కొంతసేపు సూర్యుడు గాని చంద్రుడు గాని కనిపించడు ఆ ప్రభావం చేత. అలా అని వాళ్ళు లేనట్టు కాదు. ఎప్పుడైతే గ్రహణం ముగుస్తుందో వాళ్ళ కాంతిని వాళ్ళు ప్రసరింపజేస్తారు. మళ్ళీ సన్మాత్ర కరణోపసంహారణతో యోభూత్ సుషప్త పుమాన్. సేమ్ మనం ఎప్పుడైతే డీప్ స్లీప్ లో ఉంటామో అప్పుడు మొత్తం ఈ కాన్షియస్నెస్ ఏది పనిచేయదు, మన సెన్సెస్ పనిచేయవు. కానీ అలా అని మనం ఈ కాన్షియస్నెస్ ని సెన్సెస్ ని కోల్పోతున్నామా? ఎప్పుడైతే ఆ నిద్ర నుండి మనం జాగృతం అవుతామో మళ్ళీ మన సెన్సెస్ మనకి తిరిగి వస్తాయి. అంటే అవి ఉన్నాయి, మనం నిద్రపోయినంత మాత్రం అవి ఎక్కడికో పోయినట్లు కాదు. అదే తర్వాత లైన్ లో